గైస్ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా? ఈ రోజు మేము చిలుకూరుకి వెళ్తున్నాము. ఎట్లా పోతాం ఏంటి అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో చూడండి, ఫస్ట్ అయితే మేము మెహదీపట్నంకి వెళ్తాం అనమాట. మెహదీపట్నం నుంచి ఇంకో బస్సు ఎక్కాలి, డైరెక్ట్ చిలుకూరుకి బస్సు ఉంటుంది. ఎట్లా వెళ్ళాలి ఏందని చెప్పేసి వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాము, జాగ్రత్తగా చూడండి, ఓకేనా? ఇప్పుడైతే మేము మెహదీపట్నంలో ఉన్నాము. మెహదీపట్నం నుంచి ఒక నంబర్ బస్సు ఎక్కాలి, అది ఎందుకన్నా నాకు కూడా తెలియదు. ఒకసారి కనుక్కొని చెప్తాం మీకు, ఓకేనా? హాయ్ గైస్, ఇక్కడ నుంచి అయితే మనం 288D నెంబర్ అయితే ఎక్కాలి బస్సు. డైరెక్ట్ మనం చిలుకూరుకి వెళ్ళిపోతాం అనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఈ బస్సెస్ అక్కడ మనకు కనిపిస్తాయి. ఏ ప్లేస్లో ఆపుతారు ఏందని చెప్పేసి క్లియర్గా వీడియోలో చూపిస్తాము, చూడండి, ఓకేనా? గైస్ ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. చేయలేదా? లెగ్స్ అయితే ఇక్కడ వాష్ చేసుకోవాలి. వ్యూవర్స్, మనదైతే దర్శనం అయిపోయింది ఇప్పుడు. అండ్ దర్శనం చేసేటప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే మనం కళ్ళు మూసుకొని మొక్కదనమాట, గాడ్ని కళ్ళు తెరిచి చూడాలి అని, ఓకేనా? ఈ పాయింట్ మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోండి టెంపుల్కి వచ్చినప్పుడు. అండ్ మీరు లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ శివాలయం కూడా ఉందన్నమాట. ఇక్కడ శివలింగాన్ని కూడా దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఇక్కడ చిలుకూరులో మనకి ప్రత్యేకత ఏంటంటే మనము వీజా కూడా పిలుస్తాం అనమాట. వీజా కావాలని ఎవరికైనా ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి మొక్కుకోండి, అక్కడ ఖచ్చితంగా మీకు వీజా అనేది వస్తుంది. అయితే మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే అనమాట, ఏంటంటే 11 రౌండ్స్ కొట్టండి. 11 రౌండ్స్ మీరు ప్రదర్శనలు చేసిన తర్వాత ఏమని మొక్కుకోవాలంటే, ఒకవేళ మేము కోరిక కనుక నెరవేరితే 108 రౌండ్స్ వేస్తామని చెప్పేసి మొక్కుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఈ ప్రదర్శనస్ కూడా అన్ని డేస్ అవైలబుల్ ఉండదు. ఓన్లీ ఫ్రైడే, థర్స్డే, మండే, ట్యూస్డే మాత్రమే ఉంటాయి అనమాట. ఆ డేస్లోనే వెళ్ళి ప్రదర్శనలు అనేవి కంప్లీట్ చేసుకోండి. వ్యూవర్స్, ఇప్పుడు మేము టిఫిన్ చేయడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. మార్నింగ్ ఏం తినలేదు, చాలా ఆకలేస్తుంది. మీరు ఎప్పుడైనా వస్తే ఈ హోటల్కి విజిట్ చేయండి, చాలా బాగుంది ఫుడ్ ఇక్కడ, ఓకేనా? చిలుకూరుకి వస్తే ఈ వ్యూ పాయింట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఫొటోస్కి ఏమన్నా ఉంటుంది ఆ స్పాట్, ఒకసారి చూపిస్తా చూడండి. ఫైనలీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, మంచిగా అయింది దర్శనము. నీకు ఎట్లా అనిపించింది? సెకండ్ టైం కదా విజిట్ చేసింది? ఫస్ట్ ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైమా? ఓకే, ఎట్లా అనిపించింది చెప్పు. యా, ఫీలింగ్ గుడ్. కాకపోతే ఇక్కడ ఏది ఫ్రీగా దొరకదు, అన్ని సమ్మర్ టైం కదా, కొంచెం చాలా కాస్ట్లీ ఉంటాయి. వస్తే మాత్రం మినిమం ఒక 1000 లేకపోతే ఒక 2000 అట్లా తెచ్చుకోరండి. ఏమన్నా చూస్తే కొనాలనిపిస్తుంది, ముందే ఆర్డర్లతో తీసుకురండి. అసలు ఆర్డర్లో తీసుకొచ్చినారు అనుకోండి, మొత్తం షాపింగ్ చేసి అనమాట. యా, చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ అవన్నీ అంటారా, చాలా బాగుంటాయి. ఏ హోటల్కైనా పోండి, చాలా బాగుంటాయి. మేము పోయిన హోటల్ అయితే ఇంకా మంచిగా ఉంది టేస్ట్. యా, ఉడిపి హోటల్, అది కర్ణాటక అనుకుంటా. యా, షీ నో ఎవ్రీథింగ్ అబౌట్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అనమాట. సో యా, విజిట్ అవ్వండి తప్పకుండా. ఫ్రెండ్స్తో రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు, చాలా ఎండాకాలం అస్సలు రావద్దు, చాలా ఎండ కొడుతుంది ఇక్కడ. ముందే చెట్టు తక్కువ ఉంటాయి. సో చూసి రండి, ఓకేనా? ఫ్యామిలీతో వస్తే కొంచెం అంబ్రెలా ఏదో ఒకటి తెచ్చుకుంటే బాగుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తున్నారు. సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి, ఓకేనా? ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, యా, కామెంట్స్లో వేయండి. మా వీడియోస్లో మీకు ఏమన్నా తప్పులు ఏమన్నా అనిపిస్తాయి ఇట్లా మాకు చెప్పండి, సో దట్ మేము నెక్స్ట్ టైం వీడియోస్ చేసినప్పుడు అవి చేయకుండా ఉంటాము, ఓకేనా? థ్యాంక్ యూ గైస్, బాయ్.